ఫేక్ కరెన్సీ చలామణి చేస్తున్న ఒక అంతరాష్ట్ర ముఠా సభ్యులను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్లో ఉన్న కీలక నిందితుడితో పాటు 8 మందిని అరెస్ట్ చేశారు. మరో 4 కోసం గాలిస్తున్నారు. ఇందులో కీలక నిందితుడు బీహార్కు చెందిన ఒక ఉపాధ్యాయుడు కావడం విశేషమని చెప్పాలి. నకిలీ నోట్లు ముద్రించారు. వాటి చలామణి కోసం ఫేక్ కరెన్సీ పేరుతో ఫేస్బుక్ పేజీని క్రియేట్ చేశారు. ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపుతూ జనాలను పోగు చేశారు. నకిలీ నోట్లు ముద్రిస్తూ కొరియర్లో పంపుతూ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చలామణి చేస్తున్నారు. దీనికి కింగ్ పిన్ ఎవరంటే బీహార్లో ఓ మారుమూల గ్రామాన్ని నకిలీ నోట్ల తయారీకి కేంద్రంగా చేసుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు. కామారెడ్డిలో 2 దొంగ నోట్లు బయటపడడంతో తీగలాగితే దొంగ నోట్ల రాకెట్ బయటపడింది. ఈ నెట్వర్క్లో వన్ ఆఫ్ ద పర్సన్ ఎవరైతే ఈ కౌంటర్ఫిట్ కరెన్సీని ప్రింట్ చేస్తున్నాడో అతను దొరకడం జరిగింది. అండ్ ఆ బీహార్లో అతను ఉన్న చోటు కూడా చాలా మారుమూల ప్రాంతంలో దావత్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అతని ఇంటి వద్ద అపహరణ చేయడం జరిగింది. అది రిమోట్ కార్నర్, మన బార్డర్కి రిమోట్ కార్నర్ ఉన్న ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్ లిమిట్స్ అది. అతని దగ్గర నుంచి కూడా ఇందులో ఉన్న చాలా మెటీరియల్ 80% ఆఫ్ ద మెటీరియల్ తీసి అతని దగ్గర చేయడం జరిగింది. అతను ఒక గవర్నమెంట్ టీచర్. బీహార్లోని రోహతాస్ జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు ఇబ్నుల్ రషీద్కు కెమికల్ కలర్ మిక్సింగ్ పై అవగాహన ఉంది. దీంతో సదరు నిందితుడు నకిలీ నోట్ల తయారీలో దిగాడు. ఫేస్బుక్లో ఫేక్ కరెన్సీ పేరుతో ఓ పేజీని క్రియేట్ చేశాడు. సోషల్ మీడియా ద్వారా బీహార్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, కోల్కతా, మహారాష్ట్రకు చెందిన నందులాల్ జంగ్, చట్టరాం, సౌరవ్ డే, హరినారాయణ్ భగత్, పండిత్, లఖన్ కుమార్ దుబే, దివాకర్ చౌదరి, సత్యదేవ్ యాదవ్, శివశర్మలను పరిచయం చేసుకున్నాడు. వారంతా బీహార్ రోహతాస్ జిల్లాలోని ఇబ్నుల్ రషీద్ ఇంట్లో నకిలీ నోట్లు తయారు చేశారు. వాటిని ఇతర రాష్ట్రాల్లో చలామణి చేసినట్లు పోలీసులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కామారెడ్డిలో 500 రూపాయల 2 దొంగ నోట్లు బయటపడ్డాయి. కొత్త బస్టాండ్ ప్రాంతంలోని వైన్స్ షాప్లో సెప్టెంబర్ 23న కామారెడ్డి మండలం షాబ్దీపూర్కు చెందిన సిద్ధాగౌడ్ మరో వ్యక్తితో కలిసి 2 500 నోట్లిచ్చి మద్యం కొనుగోలు చేశాడు. క్యాషియర్ అఖిల్కు సిద్ధాగౌడ్ ఇచ్చిన నోట్లు నకిలీవనే అనుమానం వచ్చింది. సిద్ధాగౌడ్ ఇంటికి వెళ్లి నోట్లపై ప్రశ్నించాడు. అవి తన జీతం డబ్బులుగా బుకాయించాడు. సిద్ధాగౌడ్ ఇచ్చిన నోట్లు నకిలీ అని నిర్ధారించుకున్న అఖిల్ కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ 2 నోట్ల ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు కామారెడ్డిలో తీగలాగితే బీహార్లో దొంగ నోట్ల ముఠా డొంక కదిలింది. ఫేస్బుక్ ఫేక్ కరెన్సీ పేజీలో ఆర్డర్లు తీసుకుని కొరియర్ ద్వారా వివిధ రాష్ట్రాలకు చెందిన కస్టమర్లకు 25 లక్షల వరకు నకిలీ నోట్లు చేరవేసినట్లు పోలీసులు తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన మరో 23 మంది దొంగ నోట్ల కోసం ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి 3 కోట్ల నకిలీ నోట్లకు ఆర్డర్ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు రషీద్ ఇంటి నుంచి 3,08,000 రూపాయల నకిలీ నోట్లు, 15,300 అసలు నోట్లు, ప్రింటర్లు, కంప్యూటర్ కలర్స్, పేపర్లు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. కీలక నిందితుడు ఇబ్నుల్ రషీద్తో పాటు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో 4 పరారీలో ఉన్నారు.